Hi, yes, welcome to our channel. Present మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ మావోయిస్టులు మరొక లెటర్ రిలీజ్ చేశారు సార్. జనవరి 1 వరకు మాకు టైం ఇవ్వండి, మేము లొంగిపోతాం, మాకు జనజీవన స్రవంతిలోకి కలవడానికి కాస్త టైం ఇవ్వండి అని చెప్పేసి కోరుతూ ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. సో మొన్న ఒక రిలీజ్ చేసిన లెటర్లో ఏమో మాకు ఫిబ్రవరికి టైం ఇవ్వండి అని అన్నారు, మళ్ళీ ఇప్పుడు జనవరి అంటున్నారు. సో ఈ టైం ఎందుకు కోరుతున్నట్టు, మరి లొంగిపోయి ఇప్పుడు అవకాశాలు కనిపిస్తున్నాయా, ప్రభుత్వం దీనికి ఓకే చెప్తుందా సార్? ఆ లెటర్ లో అసలు ఏముంది, మీరేం చెప్తారు సార్ దానికి? మావోయిస్టు ఎంఎంసి అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఒక జోన్ అన్నమాట. ఆ జోన్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో మళ్ళీ ఒక ప్రకటన వచ్చింది. యాక్చువల్గా 1 వీక్ బ్యాక్ ఒక ప్రకటన వచ్చి మాకు ఫిబ్రవరి వరకు టైం ఇవ్వండి, మేము మా అందరి సమూహాలని పార్టీకి అన్ని రకాల కమిటీలతో మాట్లాడాలి, మాకు డెమోక్రటిక్ సెంట్రలిజం అని ఉంటుంది, అంటే పై కమిటీలని కన్విన్స్ చేయాలి, మేము అందరికీ చెప్పి కన్విన్స్ చేసి మేము సరెండర్ అయిపోతాం, ఆయుధాలతో కూడా వచ్చి సరెండర్ అయిపోతాం అని ఇటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి ఆయన అప్పీల్ చేశాడు. అయితే దానికి స్పందనగా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరో కూడా స్పందించలేదు. రెండవది ఏంటంటే మావోయిస్టు సమూహాల్లో లేకపోతే సింపథైజర్లు అసలు ఈ లేఖ నమ్మలా లేదా, ఇది అసలు ఇట్లాంటి జోన్ ఉందా లేదా అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంది. దీని మీద మావోయిస్టు సెంట్రల్ కమిటీ ప్రతినిధులు కానీ ఎవరు స్పందించలేదు. ఎందుకంటే దేవిజీ అసలు బతుకున్నాడా లేదా, ఉంటే ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఈ మధ్యకాలంలో దేవిజీ నుంచి ఎటువంటి ప్రకటన లేదు. ఎందుకంటే హిడ్మా చనిపోయినప్పుడే దేవిజీని కూడా పట్టుకున్నారని, అసలు హిడ్మాని దేవ్జీనే పట్టించాడు, సరెండర్ చేయడానికి తీసుకెళ్లాడని కూడా మాజీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సో అందువల్ల దేవ్జీ అసలు మాట్లాడట్లేదు. మరోవైపు అంతకుముందే అక్టోబర్లో సరెండర్ అయిన మల్లోజుల అండ్ ఆసన్న ఇద్దరు కూడా అప్పీల్ చేశారు సరెండర్ అయిపోమని. ఈ నేపథ్యంలో అనేక మంది సరెండర్ అయిపోతున్నారు. ఆ మధ్య 37 మంది ఇక్కడ తెలంగాణలో అయిపోయారు, 41 మంది మొన్న 2 రోజుల ముందు ఛత్తీస్గఢ్లో కూడా ఎస్పీ ముందు సరెండర్ అయిపోయారు. సో ఇలాగా ఇటు దేవ్జీ బాడీ గార్డ్స్ కావచ్చు, ఇటు హిడ్మా బాడీ గార్డ్స్ కూడా ఒక 50 మంది అరెస్ట్ అయ్యారు, మిగిలిన వాళ్ళు సరెండర్ కూడా అయిపోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకి వేరే మార్గం అయితే ఇప్పుడు ఉన్న మావోయిస్టులకి వేరే మార్గం కనబడలేదు. ఇందులో ఇప్పుడు ప్రధానంగా మనకు కనబడుతుంది ఒరిస్సాలో గణేష్ అని ఒక స్టేట్ సెక్రటరీ ఉన్నాడు, అలాగే బర్సాదేవ మా హిడ్మా ప్లేస్లోకి వచ్చిన బర్సాదేవ వాళ్ళది కూడా అక్కడే ఓయ్ అని పారా అంటారు. ఓయ్ పారా పోవర్తి గ్రామంలో చాలా పారాలు ఉన్నాయి, 8 పారాలు. అందులో ఓయ్ పారాకు సంబంధించిన బర్సాదేవ ఇప్పటికి కూడా ఉద్యమంలో ఉన్నాడు. ఆయన బెటాలియన్ నెంబర్ 1 PLGA అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్గా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో అనంత్ మళ్ళీ ఒక ప్రకటన ఈరోజు రిలీజ్ చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే, మేము జనవరి 1న సరెండర్ అయిపోతాం విత్ ఆయుధాలతో, మాకు జనవరి 1 వరకు టైం ఇవ్వండి అని అడిగారు. ఇప్పుడు ఆల్రెడీ నవంబర్ అయిపోయింది, డిసెంబర్ ఉంది, 1 మంతే అడిగింది ఆయన. సో జనవరి 1కి మేము సరెండర్ అయిపోతాం అని చెప్పి ఒక ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ కూడా ఇచ్చాడు. అంటే వాళ్ళ అందరూ కాంటాక్ట్ అయ్యి ఒక మూకుమ్మడిగా సరెండర్ అయిపోదాం అనేది అతని ప్లాన్ కనిపిస్తోంది. సో ఇది న్యాయంగానే అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి కొంత టైం అయితే కావాలి. మరి ఆయన ఇంకొక వైపు ఇది ప్రకటన ఎందుకు ఇచ్చాడంటే, ఆల్రెడీ కూంబింగ్లు జరుగుతూ ఉంది, ఇంకా ఉన్న వాళ్ళని చంపేయడానికి ఒక పక్క కూంబింగ్లు అయితే జరుగుతుంది. సో ఈ క్రమంలో మేము అందరూ సరెండర్ అయిపోతాం కాబట్టి మీరు కూంబింగ్ ఆపండి, మా మీద అటాక్స్ ఆపండి అనేది ఆయన పిలుపు. కాకపోతే ప్రభుత్వానికి ఉన్న అనుమానం ఏంటంటే, ఇతను 1 మంత్ టైము అడిగి తర్వాత పారిపోవడానికి ఏమన్నా ట్రై చేస్తున్నారా, ఎక్కడికైనా మళ్ళీ పారిపోతే మళ్ళీ వీళ్ళు యాక్టివేట్ అవుతారు అన్న భయం అయితే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. అందుకని 1 మంత్ ఇస్తారా లేదనేది చూడాలి. ఆల్రెడీ ఈయన ఫిబ్రవరి వరకు అడిగితే కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు జనవరి డేట్ కూడా ప్రకటించేశాడు ఆయన, జనవరి 1 అని. మరి ఆయన జనవరి 1 అంటే వీళ్ళు సిద్ధంగా ఉండాలి కదా. మామూలుగా ఏంటంటే సరెండర్స్ ఎలా ఉంటాయంటే, మొత్తం పార్టీ అంతా ఒక్కసారిగా సరెండర్ అయిపోతే అసలు ఏ చర్చ లేదు, ఇబ్బంది లేదు. కానీ సెంట్రల్ కమిటీ మెంబర్లు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి, వాళ్ళందరూ వచ్చి సరెండర్ అవుతారా లేదా, ఈ అనంతకి తెలుసా లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఈయన జోనల్ కమిటీ ప్రతినిధి. జోనల్ కమిటీ అనేది సెంట్రల్ కమిటీ కిందనే పనిచేస్తుంది.
మరి సెంట్రల్ కమిటీ వాళ్ళకి ఈయన ఆల్రెడీ చెప్పాడా లేకపోతే ఏమనే ఆ విషయాలు ఏం తెలియదు. సెంట్రల్ కమిటీ తరపున ఎవరు కూడా స్పందించట్లేదు. అంటే మల్లా రాజిరెడ్డి కానీ, తర్వాత గణపతి కానీ, ఈయన దేవ్జీ కానీ ఇలాంటి వాళ్ళు సెంట్రల్ కమిటీలో ఉన్నారు. ఇంకా 9 మంది మొత్తం సెంట్రల్ కమిటీ ఆపరేట్ అవుతుందని చెప్తున్నారు పోలీసులు. అందులో గణపతి 76 ఏళ్ళు కాబట్టి ఆయన అసలు ఉన్నాడా బతుకున్నాడా లేదనేది ఒక సందేహం. బతుకుంటే ఈ దేశంలో లేడని కూడా కొంతమంది చెప్తున్నారు. నేపాల్లో ఉన్నాడని కొంతమంది, ఫిలిప్పైన్స్లో ఉన్నాడని కొంతమంది, అమెరికాలో ఉన్నాడని ఇలా పుకార్లు అయితే ఉన్నాయి. గణపతి దగ్గర నుంచి కూడా ఎటువంటి ప్రకటన లేదు. ఆయన చనిపోయన్నా ఉండాలి, లేకపోతే అనారోగ్యంతో ఆయన మైండ్ కూడా సరిగ్గా పనిచేయక ఆయన ఉద్యమానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య కూడా బయటికి రాకముందు ఒక 5 ఏళ్ల పాటు ఉద్యమానికి దూరంగానే ఉన్నాడు. ఆయన ఎక్కడో ఆయన్ని నాకు తెలిసి మహారాష్ట్ర ప్రాంతంలో పెట్టేశారు. అప్పుడు ఒక ఇంట్లో పెట్టేసి ఒక స్మాల్ టౌన్లో ఆయనకు ఒక అసిస్టెంట్ని పెట్టారు. సో అలాగే 5 ఏళ్ళుగా ఆయన ఉద్యమానికి దూరంగానే ఉన్నాడు. పేరుకి అండర్ గ్రౌండ్లో ఉన్నాడు కానీ ఆయనకి అసలు ఉద్యమానికి ఆయనకి సంబంధం లేదు. గణపతి కూడా అలా ఉండే అవకాశం ఉంది. అంటే సింబాలిక్గా గణపతి ఉద్యమంలో ఉన్నాడు అనేది ఆ ఉద్యమానికి అవసరం. ఆయన ఏమి చేయకపోయినా అలాగే పెట్టి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు వెటరన్ పాలసీ అని ఉంటుంది. వెటరన్ పాలసీ అంటే అనారోగ్యం కావచ్చు, లేకపోతే ఏజ్ అయిపోయిన కామ్రేడ్లని ఎట్లా వాళ్ళని మనం ఉద్యమానికి ఉపయోగించుకోవాలనేది వాళ్ళకు ఒక నిర్దిష్ట విధానం అయితే ఉంది. కానీ వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలనేది దాని దగ్గర వాళ్ళ దగ్గర మావోయిస్ట్ పార్టీ దగ్గర ఇప్పటి వరకు కూడా ఒక నిర్దిష్ట విధానం లేదు. అంటే ఉన్న మార్గం సరెండర్ అవ్వాలి, సరెండర్ కాకపోయినా చంపేస్తారు. ఒకవేళ సరెండర్ అవ్వాలంటే ఏమో మావోయిస్టులు ద్రోహి అని ఇంకోటి అని చెప్తారు. కాబట్టి వాళ్ళకి అఫిషియల్గా ఒక పాలసీ మావోయిస్టులకి బయటికి వెళ్ళాలంటే ఒక సీనియర్ కామ్రేడ్ కానీ హెల్త్ రీత్యా బయటికి వెళ్ళాలంటే ఏంటి ఎలా వెళ్ళాలి అనే దానికి ఒక నిర్దిష్టమైన విధానం అయితే వాళ్ళు రూపొందించుకోలేదు. సో అక్కడే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ అనంత్ ఇచ్చిన ప్రకటనని మిగతా మావోయిస్టులు ఓపెన్గా ఖండిస్తారా, సపోర్ట్ చేస్తారా అనేది ఒక అంశం అయితే, రెండో అంశము దీన్ని గవర్నమెంట్ ఎలా చూస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా. ఇది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లకి ఈయన అప్పీల్ చేశాడు కానీ స్టేట్ గవర్నమెంట్లకి ఏమీ పవర్ ఉండదు. ఇది సెంట్రల్ ఇష్యూ డీల్ చేస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే నిర్ణయం తీసుకోవాలి. స్టేట్ ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికి లోబడి స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. కానీ ఇది స్టేట్ ఇష్యూ కాదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే దీన్ని చేయాలి. అంటే ముఖ్యంగా అమిత్ షానే నిర్ణయం తీసుకోవాలి. మరి అమిత్ షా 1 మంత్ టైం ఇచ్చి సరెండర్ అవుతున్నారు కదా, 1 మంత్ ఆగుదాము, ఎట్లాగో మార్చి డెడ్ లైన్ ఉంది కదా అనుకోవచ్చా? జనవరి 1 అంటే మళ్ళీ 3 నెలలు ఉంటుంది అనుకోవచ్చా? లేకపోతే వీళ్ళని మనం ఇప్పుడు ఈ వేడిలోనే దెబ్బ కొట్టాలి, 1 మంత్ ఇస్తే మళ్ళీ వీళ్ళు రీగ్రూప్ అవుతారు, లేకపోతే ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది, సరెండర్ అనేది కేవలం మనల్ని ఆపడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారా అనే డౌట్ కూడా వీళ్ళకుంటుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వర్గాల ఇన్పుట్స్ని బట్టే అమిత్ షా కూడా నిర్ణయం తీసుకుంటాడు. సో ఫైనల్గా ఇంటెలిజెన్స్ టాప్ పోలీసు అధికారులు వాళ్ళు ఏమి సలహాలు ఇస్తారనే దాని మీద ఆధారపడింది అనమాట. సో దాన్ని బట్టి అమిత్ షా నిర్ణయం తీసుకోవచ్చు. మామూలుగా అయితే మనలాంటి వాళ్ళకి అనిపించేది ఏమంటే 1 మంత్ అనేది వాళ్ళకి ఎలాగో రీగ్రూప్ అవ్వడం, వాళ్ళు అందరినీ కాంటాక్ట్ చేయాలి, వాళ్ళకు టీమ్గా ఫామ్ అవ్వాలి. ఎందుకంటే మావోయిస్టులు అడవుల్లో ఎక్కడెక్కడో ఉంటారు, ఒక చోట ఉండరు. వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మనలాగా ఫోన్లో ఇంకోటి ఉండవు. ఎక్కువగా కొరియర్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఆ కొరియర్ కమ్యూనికేషన్ అనేది ఒక చోట నుంచి ఇంకొక చోట పోవడానికి రిస్క్, మధ్యలో పోలీసులు పట్టుకోవచ్చు. ఇవన్నీ దాటుకొని, ఎందుకంటే 300-400 క్యాంప్స్ దండకారణ్యంలో ఉన్నాయి, వాటన్నిటిని దాటుకొని వెళ్ళి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మళ్ళీ కాంటాక్ట్ పెట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడ కలవాలని, ఇవన్నీ పెద్ద టైం కన్జ్యూమింగ్ యాక్టివిటీస్. సో మరి అనంత్ అంతవరకు వీళ్ళు టైం ఇస్తే ఓకే, లేదంటే అనంత్ ఏమన్నా వచ్చి సరెండర్ అయిపోతాడా ఒంటరిగా అనేదే అనిపిస్తుంది ఎక్కువ నాకు. ఇప్పుడు కానీ వీళ్ళు టైం ఇకపోతే నేను అనుకోవడం ఒక 1 వీక్ 10 డేస్లో అనంతే వచ్చి సరెండర్ అయిపోయి, ఎందుకంటే పార్టీని అంతా ఒక తాటి మీద ప్లాన్ చేసుకొని రావాలనేది అతని ఉద్దేశం కావచ్చు. కానీ దానికి వీళ్ళు టైం అయినప్పుడు అనంత్ ఏం చేస్తాడు? అనంత్ కూడా వచ్చి సరెండర్ అయిపోవచ్చు. దాంట్లో అది కూడా చెప్పాడు, సరెండర్ అవుతున్నంత మాత్రాన మేము ఇది సరెండర్ కాదని కూడా వాళ్ళు చెప్తున్నారు చాలామంది. ఇది మేము బయటకు వస్తున్నాం తప్ప గవర్నమెంట్కి మేము సరెండర్ అయిపోలేదు, అంటే గవర్నమెంట్ చెప్పిన కండిషన్లకి మేము లొంగట్లేదు, మేము ఉద్యమాన్ని విరమిస్తున్నాం, ఎందుకంటే ఉద్యమం చేసే పరిస్థితి లేదు, అంటే సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాం
అంతేగాని పోరాటాన్ని విరమించట్లేదు అనేది అందరూ చెప్తున్నారు, అనంత్ కూడా అదే చెప్తున్నారు. దీని పట్ల సెంట్రల్ గవర్నమెంట్ వైఖరి ఏందనేది ఈ రోజు రేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.